హాయ్ అండి. హాయ్ అండి. ట్రేజర్ వచ్చింది కదా పుష్ప 2 ఆ, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే బాగుందంటే అందులో ఏం నచ్చింది? ఫైటింగ్స్, ఎవ్రీథింగ్ మొత్తం బాగున్నాయి. అందులో రష్మిక మందర్ సారీ కట్టు బాగుంది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. సారీ కట్టు బాగుంది, ప్లస్ అల్లు అర్జున్ గారి చీర కట్టు కూడా బాగుంది. అంటే చాలా మంది ఏమంటారంటే ఆర్య హిట్ అయింది, ఆర్య 2 ఫ్లాప్ అయింది, పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2 ఫ్లాప్ అవుతుందని కొంతమంది అంటారు. అండి సినిమా చూడకుండా ఎట్లా మాట్లాడతారు? చూసి మాట్లాడాలి. నేను ఇప్పుడు అలాగే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒప్పుకుంటాను, ఓకే. అలాగని చెప్పి వేరే సినిమాని ఇది చేసేంత ఉండొద్దు. ఎందుకంటే నేను చూసా, టైలర్ చూడకముందు చెత్త అని చెప్పిన, నాకు నచ్చలేదన్న. కానీ టైలర్ చూసాక హైలైట్ ఉంది. కానీ మన ఇండియన్ గా ఒకరికి సపోర్ట్ చేసేది ఉండదు ఇక్కడ. అంటే మన వాళ్ళు మనం సపోర్ట్ చేసుకుంటే ఎదుగుతామని భయం కూడా ఉంటది, కానీ అది కాదు. కానీ సినిమా అయితే బాగుంది. మా పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శించడం, హీరోని అందరూ ఒకటే అన్నారు. కానీ అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాక్ట్ చేసేస్తాము, అల్లు అర్జున్ సినిమాలు ఆడించము అని అంటున్నారు కదా. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నాకు కూడా ఫైర్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలా అన్న వాళ్ళు నాకు కూడా ఫైర్ ఉంది. కానీ నిజంగా మాట్లాడాలి తప్పించి నేను ఇట్లా చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ టైలర్ ఇప్పుడే పార్క్ లో ఉండి లోపడే చూసాను నేను. టైలర్ బాగుంది. అల్లు అర్జున్ గారు సారీ కట్టు హైలైట్ ఉంది. గంగం తల్లి గెటప్, అది గెటప్ హైలైట్ ఉంది. సేర్ అన్నది చాలా పవిత్రమైంది. అది ఎలా కట్టినా కానీ సేర అందం వేరేది. డైలాగ్స్ అలా అనిపించింది. డైలాగ్ కూడా బాగున్నాయి. ఎంతన్నా చిరంజీవి గారు మేలడు కాబట్టి డైలాగ్ హైలైట్ ఉంటాయి. అన్ని విలన్ క్యారెక్టర్ అట్లా విలన్ క్యారెక్టర్ కూడా హైలైట్ ఉంది. మళ్ళీ మన ఈ ముందు హీరోయిన్ గా ఇంకొక అమ్మాయింది కూడా ఉంది కదా, దాని పేరేంటి? పల్లవి. శ్రీలీల ఐటమ్ సాంగ్ గా ఉంది. ఐటమ్స్ ఐటమ్ సాంగ్ ఎలా అనిపిస్తుంది? ఐటమ్స్ కూడా బాగానే ఉంది. ఇద్దరు హీరోయిన్స్ అంట కదా, అందులో అవునవును. ఐటమ్ సాంగ్ కూడా ఇద్దరేనంట. బాగుంటది అనుకుంటున్నా. అంటే 1000 కోట్లు మార్కెటింగ్ జరిగిందని కొంతమంది అనుకున్నారు. జరగవచ్చు, ఎందుకంటే రివ్యూస్ అలా ఉంది. కానీ అలాగని చెప్పి నేను అయితే ఆ సినిమా అయితే చూడటానికి నేను వెళ్ళను. అంటే సుమారుగా వెళ్ళను. అంటే ఏమి నాకు నచ్చలేదు, నేను వెళ్ళను. అంటే నా మనసుకు నచ్చాలి కదా. మా పవన్ కళ్యాణ్ గురించని ఆయన ఫ్యాన్ నేను సపోర్ట్ చేయట్లేదు ఆ సినిమాకి. సినిమా అయితే బాగానే ఉంది, కానీ నేను సపోర్ట్ చేయట్లేదు అంతే. ఎందుకు సపోర్ట్ చేయరు? అంటే ఆ ఇష్యూ పై దాని గురించి ఎవరు తప్పు ఎవరు రైట్ అనుకుంటున్నారు మీరు? ఏ విషయం మీద? అంటే సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కదా, అండ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా ఏంటి సపోర్ట్ చేసి తప్పులేదండి. ఫ్రెండ్స్ కూడా నేను కూడా ఎంత దూరం వెళ్తా. ఒక ఫ్రెండ్ కోసం చెయ్య కట్ చేసుకున్నాను నేను, చూసుకోవచ్చా? వెళ్ళినా తప్పులేదు అది. కానీ ఇక్కడ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళమన్నారు. ఇంట్లోనూ చూసుకోవాలి, ఇదిలోనూ చూసుకోవాలి. మేము ఒకటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళాలి. ఇప్పుడు మేమందరం ఆయన ఓన్లీ ఫ్యాన్స్ తప్ప చేయం కాదు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఏంటి, ఇంకా బయట వాళ్ళు వీళ్ళు కూడా బండ్లు కట్టించుకుని మరి పని కొట్టుకెళ్ళి, మాకు పని లేక కాదు, ఆయనకే పెద్ద పని కాదు, మాకు అంతకుమించి పనులు ఉంటాయి. ఇప్పుడు ఆయన పేరేంటి, టైకా స్టార్ అంటారు కదా, ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయి, మాకు కూడా అన్ని పనులు ఉంటాయి. మాకు పిల్లలు అని ఇవని మేము తెచ్చుకుంటానే మా ఇంట్లో మా పిల్లలకి వెళ్ళాలి. అయినా సరే మేము ఎందుకు వెళ్ళాము అక్కడికి చెప్పండి? పని లేక. మా పవన్ కళ్యాణ్ గెలవాలి అని చెప్పి. ఇప్పుడు గురువు భక్తే దేవుడి భక్తే. గురువు దగ్గరికి వెళ్ళామని చేయడం మరి గురువు దేవుడు రెండు కదా. ఆయన చూసి చాలా నేర్చుకున్నాడు ఈయన అల్లు అర్జున్ గారు. మరి అలాంటిదప్పుడు వెళ్ళాలి కదా. మేము ఇట్లా వెళ్ళొద్దని చెప్పట్లేదు, మేము ఎప్పుడు అలా చెప్పాం. అలాగని చెప్పి అక్కడ కూడా వెళ్ళాలి కదా, అది మేము అనేది. అంటే పవన్ కళ్యాణ్ వస్తారనుకుంటా. అంటే ఈవెంట్ ఏమైనా పిలిస్తే అల్లర్జున్ ప్రీలేజ్ అంటే ఆల్రెడీ అయ్యింది. హైదరాబాద్ లో ఏమైనా ఫంక్షన్ కానీ ఎట్లాంటి ఏమైనా పెడితే వస్తారనుకుంటా పిలిస్తే? ఎవరు? అల్లు అర్జున్ పిలిస్తే పవన్ కళ్యాణ్ వస్తారు? రావచ్చు. ఆయనకి అది ఉండదు. అందరూ ఒకేలా ఉండాలి, ఇప్పుడు కలిసి ఉండాలని క్యారెక్టర్ అయింది. మనుషులైనా జనాలని ఎవ్రీథింగ్ ఎవరైనా సరే ఆయన మీరు ఒప్పుకోరు కదా ఏంటి? ఆయనకి ఇష్టమైతే మేము ఎందుకు ఒప్పుకోం? ఆయనకి ఇష్టమైతే మేము బరాబర్ ఒప్పుకుంటాం. ఆయన తర్వాతే కదా మాకు ఏదన్నా. ఆయన మా దేవుడు ఏమన్నా అది మాకు ఓకే. ఆయన తప్పుగా మాట్లాడారు, ఇప్పుడు కరెక్ట్ గానే ఉండదు మొత్తం. రెండో విషయం, చాలా సార్లు ఆయన 3 పెళ్లిళ్ళు చేస్తున్నారు నాకు మర్చిపోయాను. అది విషయం నేను ఒకసారి అడిగారు. మన సనాతన ధర్మాల్లో 3 పెళ్లి లేవండి. 3 పెళ్లి లేకుండా ఎక్కడ ఉందయ్యా? చాలా మంది చేసుకున్నారు, దేవతలు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా అమ్మాయిలే చేసేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇప్పుడు ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో అక్ర సంబంధం పెట్టుకుందని చెప్పి పురుగుల మంది తాగి హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు పురుగుల మంది తాగి ఇలాగే చాలా మంది ఆడవాళ్ళు చేసుకుంటారు, మగవాడు చేసుకుంటారు. ఒకటి ఏ అమ్మాయిని కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడు ఆయన. 3 ఇచ్చి చేసాడు. కానీ ఎప్పుడు చూసినా ఆయన ఇది అది కెలుక్కుంటానే ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? మర్చిపోయిన స్వాతి కదా దాని పేరేంటి, మా శ్రీరెడ్డి. ఆ శ్రీరెడ్డి మా పనికి మాలది క్షమాపణ చెప్పింది. తొక్కలో క్షమాపణ ఎవరికి కావాలి? బొంగు ఎవరికి అవసరం లేదు.
చెప్పించండి. అబ్బా చెప్పించుకుని దేవుడి మీద కొట్టేసి సారీ అంటే సరిపోద్ది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరిని ఏం పాటలు ఎన్ని తిట్టింది అన్ని మర్చిపోయామనుకుంటున్నావా? దొరికితే యాసిడ్ పోతే తగలేస్తారు లంచదానా. అంటే వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ ఇస్తున్నా, బలపరుస్తా. ఏంది పనికి వెళ్తాను ఎన్ని మాట్లాడినావే పవన్ కళ్యాణ్ ని? 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళి మరి గల్లీ గల్లీ ఒక దాని నుంచుకుంటే లేదు, ఒక్కొక్కరు నుంచుకుంటే లేదా? మొత్తం మన ఎవరు ఫ్యామిలీ ఎవరు రావట్లేదు. రామానాయుడా రామ్ రానా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాక్కొచ్చింది. వాళ్ళు ఎంత ఎంత పద్ధతిగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. ఎవరు ఎందుకు మన ఆయన భార్య ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఎవరు వెంకటేష్ గారి భార్య ఎప్పుడైనా బయటకు వచ్చిందా? వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా బయటకు వచ్చారా? ఆ వెంకటేష్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళు మొత్తం లాక్కొచ్చి నా దగ్గర పడుకున్నారు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, బొంగు ఉంది, నా బోసం ఉందని చెప్పి రంకు నాటకాలు తెంగింది. అది ఎవరు మర్చిపోతారు? అవన్నీ దొరికితే కనుక గుడ్లు ఇడితే ఆడదాన్ని కూడా చూడండి. ఆడవాళ్ళకి చాలా ఇదిగా మాట్లాడతా. అలవి నేను ఇలా మాట్లాడితే అర్థం చేసుకో. సారీ మీ మామ బెర్రేం కాదు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ దాకా వచ్చేటప్పుడు ఒకటేని, బయటకు వచ్చేటప్పుడు ఒకటేనా? ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు రంగు రాసిన బొంకు నేస్తుందని లంచాడక దెంగకో. సారీ నా బూతులు వస్తాను, ఇలాగో మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. లక్ష్మి లోకల్ పిల్ల రెడ్డే, నీకులాంటి రెడ్డే నేను కూడా. వరలక్ష్మి రెడ్డి ఇక్కడ లోకల్ పిల్ల, ఇలాగే మాట్లాడతా. నేను క్యాస్ట్ గా అసలు పట్టించుకోను. క్యాస్ట్ గా కావాల్సిందే సత్తే ఆ మట్టిలోనే కుక్కుతారు, ఎక్కడ పెట్టరు తీసుకెళ్లి. నువ్వు రెడ్డి అని, నువ్వు కోపని, ఆ క్యాస్ట్ అని, ఈ క్యాస్ట్ అని తీసుకెళ్లి నేను పైన దేవుడు కూడా సింహాసనం కూర్చోబెట్టాడు. ఎవడైనా పక్కలో దూరేదే. కాసకెళ్ళి చూడ తెలుస్తుంది రంకులంజా. ఫైనల్ గా సినిమా గురించి మాట్లాడుకుంటే ఎలా ఉండబోతున్నారు? ఏ సినిమా అండి? బానే ఉంటది, బానే ఉంటది, సూపర్. అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా మరి? చేస్తారు, ఆయన కూడా చేస్తారు. ఎందుకంటే ఆయనకి కుళ్ళి కుసద్దాలు ఉండదు, పగల పత్తికరలు ఉండవు. ఆయనకి చేయొచ్చు.